బీజేపీ తన సోషల్ మీడియాలో పెట్టేటువంటి బడ్జెట్ కంటే ఉమ్, భారతదేశంలో ఎన్నికలు నిర్వహించేటువంటి బడ్జెట్ తక్కువ. ఉమ్, ఒక పొలిటికల్ పార్టీగా మీరు సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి ఖర్చే చాలా ఎక్కువ. ఉమ్, దేశ ప్రజలందరూ ఓట్లేస్తే వచ్చేటువంటి ఖర్చు ఉమ్, చాలా తక్కువ. ఉమ్, అందుకని ఇప్పుడు మీరు చెప్పండి, మీరు సోషల్ మీడియాలో మాటలన్నీ బంద్ చేసుకోగలుగుతారా? ఉమ్, ఇవి చాలా సార్లు పెడితే ఎక్కువ ఖర్చు వస్తుంది అనేటువంటి పద్ధతుల్లో. ఉమ్, నాకు బాగా గుర్తు, జర్మనీలో హిట్లర్ ఇట్లాంటి నిర్ణయం చేశాడు. ఉమ్, ఏం నిర్ణయం అంటే, ఒకటి దొంగతనం చేసిండు, వాడిని తీసుకొచ్చి నువ్వు అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్లో వాడికి తిండి పెట్టాలి, ఉమ్, పోలీస్ స్టేషన్లో ఉంచాలి, వాడికి నీళ్లు ఇవ్వాలి, ఉమ్, తిండి పెట్టాలి, వారికి బట్టలు ఇవ్వాలి. జైల్లో వేస్తే, వాడు దొంగతనం చేసిన జైల్లో వేస్తే ఇదంతా చేయాలి. ఇదంతా ఎందుకు? వాడు దొంగతనం చేసిన తెలియగానే ఇమీడియట్ కాల్చి పడేస్తే అయిపోద్ది. ఉమ్, కాల్చి పడేస్తే అవుట్. ఉమ్, వాడు దొంగతనం ఎందుకు చేసిండు, వాడికి ఆకలి కోసం చేసిండా, దేనికోసం చేసినటువంటి విచారణ అక్కర్లేదు. ఉమ్, విచారణకు అయ్యే ఖర్చు ఎందుకు అనేటువంటిది హిట్లర్ చేసినాడు. ఉమ్, అందుకనే హిట్లర్ కు ఒక నిజమైనటువంటి వారసుడు నరేంద్ర మోడీ గారు. అందుకని వీళ్ళకి ఆలోచనలే వస్తుంది. ఉమ్. హిట్లర్ సిద్ధాంతం, నాజీ సిద్ధాంతం ఏదైతుందో ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఈక్వల్ గా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. అంటే హిట్లర్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతుండ హిట్లర్ సిద్ధాంతాన్ని బతికి భారత రాజ్యాంగాన్ని ఫాలో అయ్యి ఉంటేనో భారత ప్రజలందరి వైపు మతానికి అతీతంగా, కులానికి అతీతంగా, వాళ్ళకు విద్య ఉందా, ఉద్యోగం ఉందా, వాళ్ళకు భూమి ఉందా, దున్నుకొని బతుకుతున్నారా, వాళ్ళ వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చినాయి, ఈ విషయాలు ఆలోచిస్తారు. కానీ నాజీ హిట్లర్ ను అవలంబిస్తున్నట్టు కాబట్టి నిర్బంధ కాండ ఎలా ప్రయోగించాలి, ప్రజలకు హక్కులు లేకుండా ఎలా చేయాలి, ఎట్లా అణిచివేయాలి, ఇట్లాంటి ఆలోచనలన్నీ హిట్లర్ చేసిండు. ఆ హిట్లర్ ఆలోచనలు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. ఇది భారత ప్రజాస్వామ్యానికి, భారత రాజ్యాంగానికి క్వైట్ ఆపోజిట్ ఆచరణ ఈ రోజు నరేంద్ర మోడీ గారి సర్కారు ఉంది. అత్యంత ముఖ్యమైనది ఇంతకుముందే మీరు చెప్పినట్టు లౌకిక తత్వానికి సంబంధించినటువంటిది మూడో స్తంభం. ఈ లౌకిక తత్వం అనేటువంటిది మేము తీసేస్తాం, బాజాప్తా తీసేస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు గతంలో నిజామాబాద్ ఎంపీ, ఇప్పుడు కూడా ఎంపీయే, ఆయన మాట్లాడిండు. కర్ణాటకలో వాళ్ళ మంత్రి ఒక ఆయన మాట్లాడిండు. ఏ విషయాలు? లౌకికతత్వం ఏముంది? భారతదేశం అనేది హిందూత దేశం, ఇది హిందూ దేశం, హిందువుల దేశం అని చెప్పేసి నాకు వాళ్ళ రోజువారీగా ప్రవచనాలు చెప్పేటువంటి ఈయన ఎవరు, చిన్నజీయర్ స్వామి గారు చెప్పాడు. హిందువుల దేశం అంటే మరి ఆయన భాషలో, ఆయన వాళ్ళందరూ హిందూ ధర్మం గురించే మాట్లాడతారు కాబట్టి ఆయన కీర్తిస్తారు. వేరే వాళ్ళు మాట్లాడితే వాళ్ళు మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి వాళ్ళ మీద దౌర్జన్యం, దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఈయనేం చెప్పాడంటే, వీళ్ళు చెప్పినయే మనం ప్రజలకు చెప్తే, వాళ్ళు చెప్పినయే ప్రజలు అర్థం చేసుకోగలిగితే చాలు. పాపం చిన్నజీయర్ స్వామి గారు భలే ఒప్పుకున్నాడు. ఏమన్నాడంటే, హిందూ అంటే కాఫీర్, కాఫీర్ అంటే దౌర్భాగ్యుడు అని చెప్పి మాట్లాడారు. చిన్నజీయర్ స్వామి గారు మాట్లాడారు. అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉన్నాయి, చూడొచ్చు మనం. ఇప్పుడు వాళ్ళ సిద్ధాంతం అట్లా చెప్పాడు. మరి ఇంతమంది దేశంలో హిందువులు ఉన్నారు, వీళ్ళందరినీ దౌర్భాగ్యులుగా ఆయన ట్రీట్ చేశాడు కదా. ఈ మాట ఇంకొకరు అంటే పరిస్థితి ఏమిటి? మనోభావాలు దెబ్బతిన్నారు, హిందువుల మతం మనోభావాలు దెబ్బతీశాడు అని చెప్పేసి అంటారు. ఇటే రోజువారీగా ప్రవచనాలు చెప్పే గరికపాటి గారు కూడా ఇప్పుడు మాట్లాడాడు మొన్న. వేదం చదివే వాడి కంటే వీధి ఉడ్చేవాడు చాలా ఉన్నతుడు. దానికి చర్చ ఎందుకు? ఇంకా వేదం చదవకపోయినా పర్వాలేదు, కానీ వీధి ఉడ్చకపోతే ఆ గల్లి ఆ ఊరంతా ఆగమవుతుంది అని చెప్పి స్పష్టంగా ఆయన చెప్పాడు. మా జాతి, ఇప్పుడు నేను ఈ రాజ్యాంగం అంబేద్కర్ రాయలేదని చెప్పినటువంటి మూర్ఖుడు ఆ రోజు ఏం చెప్పాడంటే, ఈ అంబేద్కర్ ను బతుకుంటే నేను బతుకున్న రోజులు ఆయన ఉంటే కాల్ చేసేవాడిని అన్నాడు. మామూలు మాట కాదు, అంబేద్కర్ కాల్ చేసేవాడిని అన్నాడు. కానీ హిందూ ధర్మం గురించి రోజు ప్రవచనాలు చెప్పేటువంటి గరికపాటి గారు ఏమన్నారంటే, మా జాతి, బ్రాహ్మణ జాతి మిమ్మల్ని అందరినీ చాలా ఇబ్బంది పెట్టిందమ్మా, మహిళల్ని మాత్రం ఒంటింటి కుందేలుగా మార్చిందమ్మా, మిమ్మల్ని అనిచేసిందమ్మా, మిమ్మల్ని వితంతువుగా ఒంటింటికి పరిమితం చేసిందమ్మా, వితంతువులు అంటే ఏ హక్కులు లేకుండా చేసిందమ్మా, మీ భర్త చనిపోతే మిమ్మల్ని కాలేయాలి, దాంట్లోనే బతుకుండంగా తీసుకుపోయి కాలేయాలని చెప్పిందమ్మా, మా జాతి తరపున మీ అందరికి క్షమాపణ చెప్తున్నామ్మా అని చెప్పేసి చెప్పిండు. ఆయనే చెప్పిండు ఆ విషయాలన్నీ. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, లౌకికవాదం అనేటువంటిది దేశంలో ఉన్నటువంటి అన్ని మతాల్లో ఉన్న ప్రజల్ని ఐక్యం చేసేందుకు ఉపయోగపడేటువంటిదే. కానీ అన్ని మతాల్లో ఉన్నటువంటి పేదరికాన్ని, అన్ని మతాల్లో ఉన్నటువంటి ఆకలిని, అన్ని మతాల్లో ఉన్న నిరుద్యోగాన్ని, అన్ని మతాల్లో ఉన్నటువంటి ఏమంటారు నిరక్షరాస్యతను, వీటన్నిటిని రూపుమాపేందుకోసం కావలసినటువంటి ప్రణాళిక తయారు చేయగలిగేటువంటి ఏకైక గ్రంథం. అందుకని ఖురాన్ కంటే, బైబిల్ కంటే, భగవద్గీత కంటే ఉన్నతమైనటువంటి గ్రంథం భారత ప్రజలందరి గ్రంథం. నువ్వు హిందువు అయితే నీకు భగవద్గీతే గ్రంథం,
నువ్వు ముస్లిం అయితే నీకు అదే గ్రంథం. కానీ నువ్వు హిందూకి ముస్లింకి అందరికి కలిపి ఉన్నటువంటి గ్రంథం ఒకటి ఉంది. ఆ గ్రంథాన్ని ఫాలో అయితేనే అందరు బతుకుతారు దేశంలో. చివరిది సామాజిక న్యాయం. సామాజిక న్యాయానికి కంప్లీట్ విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును మనం చూస్తున్నాం. మీరు ఎంత అంటే ఒక మాటలో చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఒక ఉపన్యాసం చేశారు. వారు ఏమన్నారంటే హిందువులు ఐక్యం కావాలి అనేటువంటి మాట ఆయన చెప్పాడు. హిందువుల్లో ఏ హిందువులు ఐక్యం కావాలి? అందుకని హిందువులందరిని ఐక్యం చేస్తా అంటే హిందువులందరూ బంధువు అవుతారంటే నరేంద్ర మోడీ గారి మాట నేను స్వాగతిస్తున్నాను. అంటే మళ్ళీ సార్ డీటెయిల్ చెప్పండి. హిందువులంతా బంధువులు, హిందువులందరూ తప్పే. వాళ్ళు ఏమంటారంటే మనమంతా హిందువులం, గంగాజల బిందువులం, బంధువులం, బంధువులం, సింధువులం కూడా సింధువులం అంటున్నారు. అంటారు. తప్పే ఉంది, అది మంచిది. నేను తప్పు పట్టట్లే, కానీ వాళ్ళ ఆచరణ దానికి పూర్తి విరుద్ధమైంది. అంటే ఎట్లా హిందువుల్ని బంధువుల్ని చేయగలిగే కెపాసిటీ ఆర్ఎస్ఎస్ దగ్గర ఉందా? అదే నేను కోరుతున్నది. అంటే బంధువులు ఎవరైతారు భారతదేశంలో, ఒక కులం వాళ్ళు ఇంకో కులానికి బంధువుల్ని చేయగలిగే సిద్ధాంతం మీ వెనకాల ఏముంది? ఏ కులంలో పుట్టినోడు ఆ కులంలో బంధువు అవుతాడు, పక్క కులమోడు దోస్త్ అవుతాడు. నువ్వు ఏ కులంలో పుట్టినావు ఆ కులపోడే బంధువు అవుతాడు. బంధువు చుట్టం. చుట్టం అంటే ఏం చేస్తాడు? ఇంటికి చేస్తాడు, పెళ్లి చేస్తాడు, పిల్లనిస్తాడు, పెళ్లి చేస్తాడు, ఇంటికి పోతాడు, రాజ మర్యాదలు ఉంటాయి, కళ్ళు తెస్తాడు, కోన్ని తెస్తాడు, కోస్తాడు, బెడ్ మీద పడుకోబెడతాడు, మంచం ఎక్కిస్తాడు, అన్ని చేస్తాడు కదా. మరి ఆ పని చేయగలుగుతారా చెప్పండి? ఒక బ్రాహ్మణులని వైష్ణవులు శైవులకు మధ్యన పెళ్లిళ్ళు అవుతాయా? అదే చేయలేనటువంటి వాళ్ళు బంధువులు ఎలా చేస్తారు? అందువల్ల వాళ్ళ మాటల్లో ఒక మనిషిని గుడిలోకి రానియకుండా, ఒక మనిషికి చదువు దూరం చేసి, ఊరికి బయట ఉంచి, పాకి పని చేసి వాడు మనిషే కాదని చెప్పినటువంటి వాళ్ళు ఏ హిందువుల ఐక్యం కావాలి? బ్రాహ్మణ హిందువుల ఐక్యం కావాలంటున్నారా మీరు? భారతదేశంలో అట్టడుగు పేదలుకున్నటువంటి దళితులు హిందువులే అయితే దళితుల యొక్క ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకటి చుట్టం అవుతాడంటే వాడికి కంచం పొత్తు మంచం పొత్తు ఉండాలి. ఇదే చుట్టరికం, ఇదే బంధుత్వం. దీన్ని అంగీకరిస్తారా? అందుకనే భారతదేశంలో హిందువుల ఐక్యం, హిందువులే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు హిందువులే పాలిస్తున్నారు దేశంలో. మనం 80% ఉన్నాం కదా. మన 80% ఉన్నోనికి కడుపులోకి 4 మెతుకులు పోతానే ఎవరు చూసుకోను. మన 80% ఉన్నోడికి పని చేసుకొని బతకడానికి పని ఉందా లేదా చూడు నువ్వు. మన 80% వాడు జబ్బున పడితే వానికి ఆరోగ్యం ఇచ్చేటువంటి పని చేయవు నువ్వు. మన 80% వాడు పంట తీస్తే ఆ పంటకు ధర ఉందా లేదా చూడవు. మన 80% ఉన్నటువంటి మన ఆడవాళ్ళకి ఏ రకమైనటువంటి హక్కుల్ని లేకుండా చేస్తావు. ఇవన్నీ ఏమి లేకుండా చేసి అగ్గొగ్గో అని చెప్పేసి ముస్లిం పేరు, అగ్గొగ్గో అని క్రైస్తవ పేరు చెప్తే మనకేమవుతుంది? 20 ఏళ్ళు చూపెట్టి 80 మందికి ద్రోహం చేసే పని ఈ 80 మందినే. అందుకనే నేను చాలా సందర్భాలను మళ్ళీ చెప్తున్నా, గతంలో మా నాయకుడు కూడా చెప్పాడు, మళ్ళీ నేను చెప్తున్నా, ఈ 80% మంది ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే పన్ను అంటున్నారు కదా. మన దేశంలో 6486 కులాలు ఉన్నాయి కదా. ఈ 6485 కులాల్ని రద్దు చేయండి. 26వ కులం ఏదో ఆ కులం, అందరం బ్రాహ్మణులు అయిదామా అయిదాం, అందరం మాలలు అయిదామా అయిదాం, లేదా అందరం మాదిగలు అయిదామా అయిదాం, దేశమంతా ఒకటే అయిదాం. ఇక పంచాయతీ పోద్ది. అసలు హిందువులు అయితే అంతా బంధువులు అవుతారు. హిందువులంతా బంధువులు కావాలంటే ఒకే కులం కావాలి. హిందువు అనేటువంటిది మతం కాదు, ఫస్ట్ పాయింట్. దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి మతంగా ట్రీట్ చేస్తారు. వాళ్ళు కూడా చెప్తారు అక్కడక్కడ, ఇది జీవన విధానం అంటారు. హిందూ అంటే జీవన విధానం అన్నప్పుడు జీవన విధానం హిందువులందరికీ ఒకే విధంగా ఎందుకు ఉండకూడదు? నువ్వు మాంసం తినొద్దని వాడిని అంటావు, నువ్వు ఈ మాంసమే తినాలంటావు. ఈ మాంసం కాదు, ఈ బట్టే కట్టాలి, ఈ ఆహారమే తినాలి, ఈ నెత్తే పెంచాలి, ఈ చెప్పులు వేసుకోవాలి, ఇదే చేయాలి, ఇవన్నట్టు డిసైడ్ చేస్తావు. హిందువులందరినీ బంధువులు చేయాలి కదా నీ లక్ష్యం. చేయగలుగుతావా? దమ్ముందా? ధైర్యం ఉందా? ముందు మనిషిగా గౌరవించు. హిందువుల్లో ఉన్నటువంటి మహిళల్ని అణిచేస్తావు, హిందువుల్లో ఉన్నటువంటి దళితుల్ని ఊరికి బయట పెడతావు, హిందువుల్ని అసలు కుక్క కంటే నీచంగా చూస్తారు వాళ్ళు. ఇప్పుడు హిందువులే కదా చిక్కడపల్లిలో అందరి, హైదరాబాద్ చిక్కడపల్లిలో అందరు హిందువులే ఉన్నారు కదా. ఒక క్రిస్టియన్ కాకుండా ముస్లిం కాకుంటున్నటువంటి ఒక హిందూ దేవుడిని, వెంకటేశ్వర స్వామిని, రాముల వారిని మొక్కేటువంటి ఒక దళితుడు పోయి నాకు ఇల్లు కిరాయి కావాలంటే ఇస్తాడా? అప్పుడు హిందువుగా చూస్తాడా, కులంగా చూస్తాడా? ఇది కీలకమైనది. బంధువు చేసుకో. హిందూ మతంలో ఉన్నటువంటి బ్రాహ్మణుని పిల్లని హిందూ మతంలో ఉన్నటువంటి మాదిగ పిల్లవాడికి చుట్టరికం కలిపేటువంటి పని చేయగలరా? చేస్తారా? ఇది ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అందుకని నేను చెబుతూ సామాజిక న్యాయానికి విఘాతం కలుగుతున్నది.
దళితుల పైన దాడులు దౌర్జన్యాలు పెట్టరిగిపోతున్నాయి. ఉమ్, హిందువులంతా ఐక్యం కావాలనేటువంటి పేరును పక్కన పెట్టేసి ఉమ్, హిందూ దేశంలో కుల వ్యవస్థ ఉంది, అది అస్పృశ్యతను పాటిస్తుంది, అంటరానితనాన్ని పాటిస్తుంది, అసమానతలకు కారణమవుతుంది, కొందరికి గౌరవాన్ని ఇచ్చి అనేక మందికి అవమానాలు కల్పిస్తుంది కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థని కంప్లీట్ రద్దు చేస్తున్నాం, మనమందరం హిందువులమే, ఉమ్, అందరి పిల్లలు అందరూ చేసుకోవచ్చు అని ఒక చట్టం చేయండి పార్లమెంట్ లో. ఉమ్, మనందరం బంధువులు, హిందువులందరూ బంధువులు కావాలని ఆర్ఎస్ఎస్ ఎప్పటి నుంచో చెబుతుంది. ఉమ్, నాకు ఎప్పుడైతారు అనే ఆశ ఉంది, నాకు ఇంకెప్పుడైతారు అని ఉమ్, కావాలనే కోరిక ఉంది, ఉమ్, వాళ్ళు చెప్పింది అమలు కావాలనే కోరిక ఉంది. బంధువుల్ని చెయ్యండి, ఉమ్. నేను చెప్పేది అదే. మాటలు చెప్పొద్దు, బంధువులు. మాటలు చేతు ఆచరణలో, ఉమ్, మాటలు చెప్పకండి, ఆచరణలో పిల్లనిచ్చుకుందాం, ఉమ్, పెళ్లిళ్ళు చేసుకుందాం, ఉమ్, కలిసి తిందాం, కలిసి బతుకుదాం, ఉమ్, కలిసి జీవన విధానాన్ని కొనసాగిద్దాం, ఉమ్, మన భూములు ఎవరికి ఎక్కువ తక్కువ లేకుండా మన హిందువులందరూ సమానంగా పంచుకుందాం. ఉమ్, ఆ? ఉమ్, మనకి ఏ ఉన్న అన్ని సమానంగా పంచుకుందాం, మన హిందువుల కాడికి ఉమ్, మన హిందువుల దగ్గర ఉండే పంచుకుందాం, ముస్లింది మనం తీసుకోవద్దు అసలే. ఉమ్, ఎందుకు మనకు ముస్లిం తోటి ఏం పని, వాడు పంచుకొని వాడి మతాన్ని, ఉమ్, మన హిందువులం కదా, మన దగ్గర ఉన్న భూమి అంతా మనమే పంచుకుందాం, ఉమ్, సమానంగా పంచుకుందాం. ఓకే, బంధువులం కదా, ఉమ్, మీ బంధువులకు మీరు ఏం చేయరా కనీసం, ఉమ్. అది చేయగలగాలి కదా. అందుకనే వాళ్ళ ఆచరణకి వాళ్ళ మాటకి మధ్యలో క్వైట్ ఆపోజిట్ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది.